మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామినే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడి షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులను చేస్తూ పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబలం సంపన్నుడు, బలశాలి కావున చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయం నందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన్న ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును భరించలేక వారు పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖిని అక్కుని చేర్చుకొని కైలాసం తీసుకువెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖములు కలవడం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడొకటిచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరుని వారి బిడ్డలకు పెట్టుకుంటారు. అంతేకాకుండా ఆలయాలకు వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విధానాలలో దానాలే ప్రధానమని తెలుస్తుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ రహస్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.